నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. నేను సిరిసాగర్. మానవ సహిత అంతరిక్ష ప్రయోగం దిశగా ఇస్రో కీలక ముందడుగు వేసింది. గగన్యాన్ సన్నాహక పరీక్షల్లో భాగంగా ఈ నెల 3న నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్ విజయవంతమైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలోని బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ పరీక్షలను నిర్వహించినట్లు ఇస్రో మంగళవారం ఓ వీడియో విడుదల చేసింది. IMATలో భాగంగా తొలుత వైమానిక దళానికి చెందిన IL-76 విమానం నుంచి క్రూ మాడ్యూల్ బరువుకు సమానమైన 6 టన్నుల పేలోడ్ను 2.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి జారవిడిచారు. పారాచూట్ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంతో పేలోడ్ సురక్షితంగా ల్యాండ్ అయింది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ DRDOకి చెందిన ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ క్రియాశీలకంగా వ్యవహరించాయి. తెరుచుకోవడం ఆలస్యమైతే గగనయాన్ క్రూ మాడ్యూల్ సురక్షిత ల్యాండింగ్ కోసం మొత్తం 4 రకాలైన 10 పారాచూట్లుంటాయి. ఇందులో ఉండే 3 ప్రధాన పారాచూట్లు క్రూ మాడ్యూల్ను సురక్షితంగా భూమిపైకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. వాస్తవానికి సురక్షిత ల్యాండింగ్కు 2 ప్రధాన పారాచూట్లు సరిపోతాయి. తాజా పరీక్షలో ఇవి 2 తెరుచుకోవడం ఆలస్యమైతే షెడ్యూల్ ల్యాండింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, వేగంలో నియంత్రణ ఏ మేరకు ఉందనే అంశాలను పరిశీలించారు.